హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త అండి. హైకోర్టు ఆదేశాలతో 3 డీఏ విడుదల అన్నమాట. 3 విడతల డీఏలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు లభించే కీలక ఆర్థిక ప్రయోజనాల్లో కరువు భత్యం డిఏ ఒకటి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు డిఏలను పెండింగ్లో ఉంచుతూ ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈ పెండింగ్ డిఏల సంఖ్య రికార్డు స్థాయికి చేరిందని చెప్పాలి. ఈ మేరకు ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని రాసేసింది. ఇటువంటి పరిస్థితుల్లో పంజాబ్ మరియు హర్యానా వంటి రాష్ట్రాల్లో హైకోర్టు ఆదేశాల మేరకు డిఏలను భారీగా అయితే విడుదల చేయడం ఇతర రాష్ట్రాల ఉద్యోగులకు ఆశలు రేకెత్తిస్తోంది. హర్యానాలో 3 విడతలుగా 252% డిఏలు విడుదల. హర్యానా ప్రభుత్వం పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు ఉద్యోగులకు అయితే భారీ శుభవార్తని అందించింది. నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల జీతాలను పెంచాలని నిర్ణయించిన హర్యానా ప్రభుత్వం దాదాపుగా 14,000 మంది ఉద్యోగులకు 3 విడతలుగా డిఏలను విడుదల చేయనుంది. ఈ మేరకు 600 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు నేషనల్ హెల్త్ మిషన్ ఎన్హెచ్ఎం ఉద్యోగుల పాలిట ఒక సుదీర్ఘ పోరాటానికి లభించినటువంటి విజయంగా చెప్పవచ్చు. ఉద్యోగ సంఘాలన్నీ ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. ఎన్హెచ్ఎం హర్యానా మిషన్ డైరెక్టర్ జారీ చేసినటువంటి ఉత్తర్వుల ప్రకారంగా ఉద్యోగులకు కరువు భత్యం డిఏ 3 దశల్లో పెరగనుంది. మొదటిది జనవరి 1, 2029 నుంచి. డిఏ అనేది 230% నుంచి 239%కి పెరుగుతుంది. తర్వాత జూలై 1, 2024 నుంచి ఈ డిఏలో 239 నుంచి 246%కి పెరుగుతుంది. తదుపరి డిఏ జనవరి 1, 2025 నుంచి ఈ డిఏ 246% నుంచి 252%కి అయితే పెరుగుతుందన్నమాట. మొత్తానికి న్యాయస్థానం ఆదేశాలతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎన్హెచ్ఎం ఉద్యోగులకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాన్ని అందించనుంది. హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసి తమకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్న ఉద్యోగులు సంబరాల్లో మునిగిపోయారు. 2024 జనవరి నుంచి 2025 జూలై వరకు 230% నుంచి డైరెక్ట్గా 252% కంటే 22% వరకు డిఏ పెంపు వస్తుండడంతో వారిలో ఈ హర్షం వ్యక్తమవుతోంది. సుదీర్ఘ పోరాటం తర్వాత తమకు న్యాయం జరగడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ఉద్యోగులు ఆర్థిక రక్షణగా మరియు తమ పోరాటానికి ప్రతిఫలంగా అయితే భావిస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పరిస్థితి. దేశంలోని అన్ని రాష్ట్రాలు డిఏలు పెండింగ్లో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పెండింగ్ డిఏల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఇతర రాష్ట్రాలు 1-2 డిఏలను మాత్రమే పెండింగ్లో ఉంచగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో పెండింగ్ డిఏల సంఖ్య గణనీయంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల డిమాండ్ మరియు హైకోర్టు నోటీసులు. హర్యానాలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు కూడా తమకు రావాల్సినటువంటి డిఏలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనికి సంబంధించి హైకోర్టు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఉద్యోగులకు డిఏలు ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించింది. అయితే దీనిపై తిరిగి కౌంటర్ దాఖలు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. ప్రభుత్వం కౌంటర్ ఎందుకు దాఖలు చేయటం లేదనేది స్పష్టంగా తెలియటం లేదు. కానీ బహుశా ఉద్యోగులకి డిఏలు ఎలా చెల్లిస్తున్నామో లేదా ఆర్థిక పరిస్థితులు అనుకూలించడం లేదని కౌంటర్ వేయాలనుకుంటుందా లేదా న్యాయ సలహాలు తీసుకుంటుందా అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈ దసరా కానుకగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 4 డిఏలలో కనీసం 2 డిఏలనైనా విడుదల చేయాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా కౌంటర్ వేస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ పరిణామాలు ప్రభుత్వాల ఆర్థిక విధానాలపై, ఉద్యోగుల సంక్షేమంపై విస్తృతంగా చర్చకు దారితీస్తూ ఉన్నాయి.